మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఉత్తరాంధ్ర కాపు నేతలు పరామర్శించారు. ఆయన ఇంటికి వెళ్లి జరిగిన దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంబటి ఇంటిపై టీడీపీ శ్రేణులు చేసినటువంటి దాడిని ఖండించారు. Credi Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue Hightex City. మళ్లీ దాడి చేస్తానంటూ ఎమ్మెల్యే మాధవి హెచ్చరిస్తున్నారని అన్నారు అంబటి రాంబాబు కూతురు మౌనిక. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు అంత అధికారం, అహంకారం ఎలా వచ్చాయని ప్రశ్నించారు. క్షమాపణ అడగడానికి వచ్చామంటూనే దాడి చేస్తామని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని అన్నారు. రాజకీయాలు ప్రక్షాళన చేస్తామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని మరింత కలుషితం చేశారని ఫైర్ అయ్యారు. వస్తాను మీ ఇంటికి పరామర్శకి వచ్చే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి అని ఆవిడ లైవ్ లో కూర్చుని మా కుటుంబ సభ్యుల్ని ఆవిడ హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లా. ఒక పక్కనేమో నేను సారీ అడగడానికే వచ్చానని చెప్తున్నారు, ఒక పక్కనేమో పరామర్శ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే సారీ అడగడానికి వస్తే పరామర్శ ఎందుకు ఉంటుందండి? అంటే మీరు ఇండైరెక్ట్ గా మళ్ళీ దాడి చేస్తాను అని చెప్పి మీరు హెచ్చరిస్తున్నారు మమ్మల్ని. మీరేమనుకుంటున్నారు? గల్లా మాధవి గారిని నేను సూటిగా అడుగుతున్నా, మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు, మీకింత అధికార అహంకారం పనికి రాదు. మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా, పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా? వ్యవస్థలకు లోబడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఆవిడ్ని. అలాగే పెమ్మసాని గారు, ఆయన చాలా చదువుకొని దేశ విదేశాలు తిరిగి ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే నిజంగా పార్టీలకు అతీతంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఆయన ఏదో ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తారని నేను అనుకుంటే, జనం కూడా అనుకుంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాలను ఇంకా భ్రష్టు పట్టించే విధంగా ఆయన ఆలోచన విధానం ఉండడం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆఫీసుకి ఇంటికి నిప్పు పెడతారా? ఆఫీస్కి ఇంటికి నిప్పు పెట్టారు, పక్కనున్న ఇళ్లకి ఆ నిప్పు అంటుకుంటే మొత్తం పక్కనిళ్లలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విచక్షణ మీరు కోల్పోయారా? కక్షతో మీ